విజయసాయి రెడ్డి ఈ మాట గత 2-3 రోజులుగా మళ్ళీ వార్తల్లో వినిపిస్తుంది. ఈ మధ్య ఆయన ఎక్కడ కనబడలేదు కూడా. ఆయన గతంలో అంటే 1.5 సంవత్సరం క్రితం అనుకుంటాను ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను రాజకీయాలు విరమించుకుంటున్నాను, వ్యవసాయం చేయాలనుకుంటున్నాను అని అన్నాడు. మళ్ళీ రీసెంట్గా రెడ్డి సంఘం కులం వాళ్ళు ఏర్పాటు చేసినట్టు వనభోజనాలు అనుకుంటాను, దానికి వచ్చి ఆయన మాట చెప్పాడు. రాజకీయాలకి నేను అవసరం అనుకుంటే మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తాను అన్నాడు. అసలు విజయసాయి రెడ్డి ఎవరు అనుకున్నట్లయితే, విజయసాయి రెడ్డి ఒక చార్టర్డ్ అకౌంటెంట్. అతనికి జగన్కు సంబంధం ఏంటంటే, జగన్ వాళ్ళ తాతగారు అంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్నగారు రాజారెడ్డి గారి తాలూకు వ్యాపారం తాలూకు అకౌంట్స్ చూసుకునేవాడు. అతను రాజశేఖర రెడ్డితో ఆయనకు అనుబంధం ఉంది. అతను జగన్ మీద ఆరోపణలు వచ్చి జైలుకి వెళ్ళినప్పుడు ఇందులో ఈ అకౌంట్స్లో ఈ కొన్ని మిస్టేక్ చేశారు, లేదా మాలిక్యులేట్ చేశారు, ఏదైనా చేశారు, ఒక నేరం చేశారని దాని మీద విజయసాయి రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా జైల్లో ఉన్నాడు జగన్తో పాటు. అయితే జగన్ బయటకు వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి పాపులారిటీ పెరిగింది. ఎందుకంటే తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని, తనకు ఏదైనా పదవి ఇమ్మని అడిగాడు, దాంతో రాజ్యసభ సీట్ ఇచ్చాడు. అంతేకాకుండా పార్లమెంటరీ పార్టీ నాయకుడికి కూడా ఆయన్నే ఉంచడం జరిగింది. అలా విజయసాయి రెడ్డి తాలూకు పాపులారిటీ ఢిల్లీ లెవెల్లో కూడా పెరిగింది. జగన్ ఏదైనా ఢిల్లీ నాయకులతో మాట్లాడాలంటే విజయసాయి రెడ్డి ఆ విషయాలు చూసుకునేవాడు. ఢిల్లీ లెవెల్లో బాగా పలుకుబడి పెంచుకున్నాడు. ఉన్నట్టుండి సడన్గా ఆయన వైసీపీ నుంచి జగన్ నుంచి దూరం అయిపోయాడు. ఎందుకు అయిపోయాడంటే అక్కడ క్వార్టరీ ఉంది, ఆ క్వార్టరీ వల్ల చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా కూడా ఇతను డామినేట్ చేస్తున్నారని, జగన్ తనకి మొదటిచ్చిన ఇంపార్టెన్స్ ఇప్పుడు ఇవ్వటం లేదని ఇండైరెక్ట్గా చెప్పాడు. అంటే క్వార్టర్ అంటే ఒకప్పుడు ఇతను కూడా క్వార్టర్లో ఒక భాగమే. జోక్ ఏంటంటే ప్రతి నాయకుడు కూడా ఏ పని కూడా డైరెక్ట్గా ఆయన చేసుకోలేరు. వాళ్ళు కొంతమంది అనుచరులు ఉంటారు, ముఖ్యమైన అనుచరులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరో అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటాం, జగన్ అపాయింట్మెంట్ కావచ్చు, లేదంటే చంద్రబాబు అపాయింట్మెంట్, సాధారణ పౌరులు కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నట్లయితే ముందు ఆ క్వార్టర్ని సంప్రదిస్తారు. అంటే వైసీపీలో ఎలా ఉండదంటే జగన్ని కలవాలంటే సజ్జల రామకృష్ణారెడ్డిని కంపల్సరీ మొదట కలవాలి, అతను జగన్కి చెప్తాడు, అతను డేట్ ఫిక్స్ చేస్తారు. ఇది సిస్టమ్. అలా ఎక్కడైనా అంతే, ఏ పార్టీలోనూ ఏ నాయకుడిని డైరెక్ట్గా మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వేలాది మంది వాళ్ళకి వచ్చి కలుస్తుంటారు. ఈ అపాయింట్మెంట్లను ఒకరు చూసుకుంటారు. అపాయింట్మెంట్ పిఏ ఒక ఆయన ఉంటాడు, పర్సనల్ పిఏ ఒక ఆయన ఉంటాడు. అది ముందు క్వార్టరీ ఉంటుంది, క్వార్టరీతో మాట్లాడితే ఇవన్నీ జరుగుతాయి. సో దీన్ని క్వార్టరీ అని పేరు పెడతాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఎప్పుడే సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాముఖ్యత ఇచ్చి ఇతను ప్రాముఖ్యత తగ్గించారో ఇతను అలిగి పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఆ మధ్యన ఒక ఎంక్వైరీలో సాక్ష్యం చెప్పడానికి వచ్చి ఒక కేసులో లిక్కర్ స్కామ్ కేసులో అతను సిట్ అధికారులు ఎదుట హాజరయ్యి అక్కడ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇంకేముంది, భవిష్యత్తులో ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది అనే ఒక బ్లాక్ మెయిలింగ్ టైప్లో మాట్లాడినట్టు తెలిసింది. అయితే జగన్ ఇవన్నిటిని పట్టించుకునే రకం కాదు. జగన్ తనకు మెంటాలిటీ ఎలాగుంటుందంటే, ఉన్నోడు ఉండండి, పోయినోడు పోండి, అసలు పట్టించుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గతంలో చాలాసార్లు చూసాం. మనం చాలామంది ఆయన నుంచి వెళ్ళిపోయినప్పుడు కనీసం ఫోన్ కాల్ కూడా చేసి తిరుగురాన అనే ఆయన చరిత్ర ఎక్కడ లేదు. ఆయన అలాగ అండు, ఎవరిని పట్టించుకోడు, ఎవరిని ఖాతరు చేయడు. ఆయన ఎప్పుడు ఒంటరి పోరాటం అంటాడు. నచ్చిన వాళ్ళు ఉన్నాడు, లేదంటే వెళ్ళిపోండి, నేను ఎవరిని అడ్డు అన్నాను. ఇంకో విషయం ఏంటంటే, విజయసాయి రెడ్డి వెళ్ళిపోయేటప్పుడు కూడాను అప్పుడు మాట చెప్పాడు, ఇంకెవరైనా వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు కూడా వెళ్ళిపోండి అనేసాడు. అంతేగాని నాతో ఉండండి అని ఎవరిని బ్రతిలాడు అడగడు. ఆ విషయం విజయసాయి రెడ్డికే బాగా తెలుసు. అందుకే ఇప్పుడు విజయసాయి రెడ్డి పార్టీలకు వద్దాం అనుకుంటున్నాడా? మీరు గమనిస్తే చూస్తే మొన్న ఆయన మీటింగ్లో, ఆయన ప్రెస్ మీట్లో చూసుకున్నట్లయితే ఇటు జగన్ని పొగిడేశాడు. జగన్ చాలా ఇటు పార్టీని చూసుకెళ్ళడం, అటు ప్రభుత్వాన్ని చూసుకెళ్ళడం మేము సామర్థ్యం ఉన్న నాయకుడు అన్నాడు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడికి నాకు కూడా ఒక బంధుత్వం ఉందని చెప్పాడు. అలా పవన్ కళ్యాణ్కి నాకు 20 సంవత్సరాల పాటు స్నేహం ఉంది, నేను ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ విమర్శించలేదని అన్నాడు. అంటే ఈయన స్ట్రాటజీ ఏంటి? సాధారణంగా పవన్ కళ్యాణ్ అంటే జనసేనలోకి రానివ్వరు విజయసాయి రెడ్డి. టీడీపీ కూడా దగ్గరికి తీసుకోవడానికి ఇప్పుడు సిద్ధం లేదు, ఎందుకంటే అక్కడ బోల్డ్ అంతమంది నాయకులు ఉన్నారు, అక్కడ వేకెన్సీ కూడా లేదు. జగన్ తిరిగి రమ్మని మనం అడగడం. దట్టు ఆయన మాటలు ఎలాగున్నాయంటే, ఇప్పుడునే క్వార్టర్లీకి ఆ ఇంపార్టెన్స్ తగ్గించేస్తే బాగున్ను అని అంటున్నాడంటే, వాళ్ళు తగ్గించేసి నేను వైసీపీలోకి వస్తానని ఇండైరెక్ట్ ప్రపోజల్ పెట్టాడా? అటువంటి ప్రపోజల్కి అసలు జగన్ లొంగుతాడా? మహామహులు అంటే 60 మందిని గెలిపించుకున్న తర్వాత అందులో 23 తీసుకెళ్ళిపోతేనే ఒక్కరిని ఒకరోజు ఓ మాట అనలేదు, వాళ్ళు రమ్మని కూడా తిరిగి అడగలేదు.
అలా ఎంతోమంది రైట్ హ్యాండ్ అనుకున్న ఎంతోమంది జగన్ రోజు వెళ్ళిపోయిన రోజునాడు కూడా జగన్ ఎక్కడ తొనకలేదు బెనకలేదు, అసలు ఆయన పట్టించుకోలేదు. ఇలా చూసుకున్నట్లయితే జగన్ మెంటాలిటీ తెలుసుకున్న విజయసాయి రెడ్డి ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చి మరింత తప్పు చేశాడు. అంటే నాకు తెలిసినంత వరకు మళ్ళీ వైసీపీలోకి విజయసాయి రెడ్డిని రానిచ్చే ప్రసక్తే ఉండదు జగన్ మెంటాలిటీ ప్రకారం. అయితే ఇతను రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటే ఇంకొక మార్గం ఒకటి ఉంటుంది, అదని బీజేపీలోకి వెళ్ళటం. బీజేపీలోకి కానీ డైరెక్ట్గా వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ వీళ్ళు దగ్గర అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బీజేపీతో ఒక మిత్రపక్షం ఉంది కాబట్టి బాగా పవన్ కళ్యాణ్కి మోడీతో బాగా సాన్నిధ్యం ఉంది కాబట్టి విజయసాయి రెడ్డిని ఆదరించవలసిన పరిస్థితి, గౌరవించవలసిన పరిస్థితి తప్పనిసరి పవన్ కళ్యాణ్కి ఏర్పడుతుంది. సో అంతకుమించి ఇప్పుడు విజయసాయి రెడ్డి చేయవలసిన పని లేదు, సొంతంగా పార్టీ పెట్టలేడు. ఎందుకంటే ఒక్క విషయం చెప్తాను చూడండి, ఎప్పుడు నెంబర్ వన్లే, ఆ తర్వాత ఉన్నటువంటి ర్యాంకులు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా లైమ్ లైట్లోకి రాలేరు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఇప్పుడు చూడండి, మనం జనసేన చూసుకున్నట్లయితే జనసేన నాయకుడు ఎవరు అనగానే మనం పవన్ కళ్యాణ్. ఒకవేళ పవన్ కళ్యాణ్ సైడ్ అయిపోతే, పార్టీని పక్క తప్పుకుంటే, ఈ నాదెండ్ల మనోహర్ కానీ కందులు దుర్గేష్ కానీ వీళ్ళు ఎవరైనా దాన్ని నడపగలరా? పార్టీని నడపలేరు. అసలు ఈ వెనకాల సైన్యం ఉంటుందా, జనసైన్యం ఉంటుందా? పవన్ కళ్యాణ్ పక్క వెళ్ళిపోతే వీళ్ళ వెనకలు ఉండరు. ఎందుకంటే నాయకుడు అంటే ఏంటంటే స్టేట్ లెవెల్ మొత్తాన్ని వాళ్ళు, అంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎక్కడంటే ఒక ప్లేస్లో ఒక నియోజకవర్గం ఉండదు, మొత్తం స్టేట్ అంతా వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్క వెళ్ళిపోతే జనసేన దిక్కేది, జగన్ పక్క వెళ్ళిపోతే ఇప్పుడు వైసీపీ దిక్కేది, జగన్ పక్క వెళ్ళిపోతే ఎవరు నడుపుతారు? ఇప్పుడు నెక్స్ట్ పార్టీని ఎవరు నడుపుతారు? అంత సామర్థ్యం ఎవరికి ఉంటుంది? సామర్థ్యం ఏంటంటే ఇక్కడ ఏంటంటే ప్రజాదరణ, ప్రజల తాలూకు ఆదరణ ఈ నాయకుల మీద ఉంటుంది తప్ప సెకండ్ థర్డ్ నాయకుల మీద ఎప్పుడు ఉండదు. ఈ నాయకుడి వల్ల వాళ్ళు లైమ్ లైట్లోకి వస్తారు, ఈ నాయకుల వల్ల వాళ్ళ పేరు ప్రతిష్టలు వస్తాయి, పాపులారిటీ వస్తుంది. అసలు జగన్ అన్న లేకపోతే విజయసాయి రెడ్డి ఎవడు? విజయసాయి రెడ్డి అంటే ఎవరు తెలుసు అసలు? అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే కందులు దుర్గేష్ ఇంకొకరు వాళ్ళు స్టేట్ అంతా వాళ్ళ ప్రభావం ఉండదు కదా. అదే చంద్రబాబు నాయుడుగా లేదా లోకేష్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుగ్గా లోకేష్ని ఇచ్చేస్తున్నది, కానీ అదే చంద్రబాబు నాయుడు సైడ్ అయిపోయి లోకేష్ కానీ రాజకీయాల్లో లేకపోయి ఉంటే ఎవరైనా టీడీపీని నడపగలరా? అది అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభావం స్టేట్ అంతా ఉంటుంది, జగన్ ప్రభావం స్టేట్ అంతా ఉంటుంది, అలా పవన్ కళ్యాణ్ ప్రభావం స్టేట్ అంతా ఉంటుంది. అంతే సెకండ్ గ్రేడ్ నాయకులకి స్టేట్ అంతా ఉండదు, వాళ్ళ నియోజకవర్గంలో ఉంటుంది. దట్టు వాళ్ళకి వచ్చే పేరు కూడా నాయకుడి వల్ల వస్తుంది. ఆ బేసిక్ ప్రిన్సిపల్ మర్చిపోయాడు ఈ విజయసాయి రెడ్డి. మర్చిపోయి ఇది అలిగాడు, బయటకు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు అంటే ఇతను లేకపోతే జగన్ ఏదో అయిపోతాడా? లేదు ఇతను వేరే పార్టీ పెడితే జగన్కు వచ్చే నష్టం ఉంటుంది. లేదు ఇంకొక వాదన కూడా ఉంది, రెడ్డిలందరినీ కూడా కలుపుకొని రేపు ఎలక్షన్లో జగన్ వ్యతిరేకంగా పనిచేస్తాడు, లేదా ఆ క్షణం ఏదో చిన్న పార్టీ పెట్టి రెడ్డి ఓట్లని ఇచ్చేస్తాడు అని అంటున్నారు. అది ఇంపాసిబుల్ థింగ్. ఈయన చూసి ఎవడు ఓటేస్తారు? అలా ఎప్పుడు జరగదు. ఇప్పుడు టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు, ఒక మినిస్టర్ స్థాయి నాయకుడు పక్కకు వచ్చి చంద్రబాబు వ్యతిరేకంగా పనిచేస్తే ఆడమాట ఎవరు ఉంటారు? అంటే ఎంత అవుననుకున్నా కాదనుకున్నా ప్రజెంట్ మన స్టేట్లో ముగ్గురు లీడర్స్. ఒకరు చంద్రబాబు నాయుడు, 2 జగన్, 3 పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు కొడుగ్గా లోకేష్ కూడా ఇప్పుడు మెర్జ్ అవుతున్నాడు. అది వాళ్ళ కుటుంబ సభ్యులకే ఉంటుంది తప్ప ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్క వెళ్ళిపోతే చిరంజీవి వస్తే మళ్ళీ లాగలడు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకే మళ్ళీ ఆ పవర్ వస్తుంది. అందుకని ఎవరో వచ్చి పైనుంచి వచ్చిన వ్యక్తి ఎవరో కూడా పార్టీని లీడ్ చేయలేరు. కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి మళ్ళీ ఇప్పుడు అంటే ఇంతకుముందు ఒక రకంగా ఇండైరెక్ట్ బ్లాక్మెయిలింగ్ లాగా మాట్లాడాడు, ఇప్పుడు మాత్రం అందరిని మెంచేసుకోవాలనుకున్నాను. అంటే అతనికి ఏ పార్టీలోకి వెళ్ళాలో తెలియటం లేదా, అసలు ఏ పార్టీ వాళ్ళు కూడా ఆహ్వానించడం లేదా, లేకపోతే నా అవసరం రాజకీయాలకుంటూ వస్తారంటే మీ అవసరం ఏముంటుందయ్యా? నీ అవసరం ఏముంటుంది? అసలు నువ్వు లీడర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకో విజయసాయి రెడ్డి గారు, మీరు లీడర్ కాదు. జగన్ తర్వాత స్థానంలో మీరు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు ఉంటారు. మీరే రాష్ట్రాన్ని ప్రభావితం చేయలేరు. మళ్ళీ ప్రభావితం చేయాలి జగన్ వెళ్తే జనం వస్తారు, కానీ విజయసాయి రెడ్డి వెళ్తే రారు కదా. చంద్రబాబు వెళ్తే జనం వస్తారు, కానీ ఇంకొకరు వెళ్తే రారు కదా. ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ వస్తే జనం వస్తారు, కానీ ఎవరో ఇంకా కందులు దుర్గేష్ ఎవరో వస్తే జనాలు వెళ్తారా? కాబట్టి ఆ నాయకులు తలిగేటప్పుడే మనం కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి. మనం ఎవరితో అలుగుతున్నాం, ఏంటి భవిష్యత్తు ఏంటని. అంటే మీ మాటలు బట్టి ఇండియాటి మళ్ళీ నాకు రాజకీయాలకు రావాలనుందని మీరు చెప్తున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు జనసేన కానీ టీడీపీ కానీ మిమ్మల్ని దగ్గర చేర్చుకున్న పార్టీ పదవి ఏదో ఇస్తారేమో కానీ ప్రభుత్వంలోకి రానివ్వరు. అది మాత్రం గ్యారంటీ. మీకు ఒకే ఒక అవకాశం ఉంటే, మీకు ఎలాగా ఢిల్లీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజులు ఉండే కాబట్టి ఆ సంబంధం ఉపయోగించి బీజేపీలో రావడానికి మీకు మంచి అవకాశం, మీరు రాజకీయాలకు రావాలనుకుంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్ శ్రేణికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.